Hi friends, welcome to India Vidya channel. For regular job notifications to subscribe our channel and click on bell icon. ఫ్రెండ్స్ ఇవాళ మనం టీజీ యూజీ సెట్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. దాని గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇది తెలంగాణ యూజీ సెట్ అని అంటే మనకి డిగ్రీ కోర్సెస్లోకి అడ్మిషన్స్ కోసం అండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అడ్మిషన్స్ ఇంటూ ఫస్ట్ ఇయర్ బీఏ బీబీఏ బీకామ్ బీఎస్సీ కోర్సెస్లోకి ఎంట్రన్స్ అప్లికేషన్ ఆర్ ఎంట్రన్స్ గురించి డీటెయిల్స్ ఇచ్చారండి. ఇది ఎలా ఉన్నాయి డీటెయిల్స్ అండ్ క్రైటీరియా ఎలా ఉందో మనం తెలుసుకుందామండి. ఫస్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ పాస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, అంటే పారామెడికల్ కోర్సెస్ చేసిన వాళ్ళు అండ్ ఇంక్లూడింగ్ వొకేషనల్ కోర్సెస్ చేసిన వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ అనేది ఉందండి. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏంటి అని అంటే 40% మినిమం మార్క్స్ అయితే స్కోర్ చేసి ఉండాలండి వాళ్ళు. అండ్ స్టూడెంట్స్ హూ ఆర్ అపియరింగ్ ఫర్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ ఉంటున్నారు. అండ్ స్టూడెంట్స్ ఎవరైతే సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ మనకి మీరు కండక్ట్ చేస్తున్నారు కదా, ఆ ఎగ్జామ్స్కి ఎవరైతే అటెండ్ చేయబోతున్నారో వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్కి అప్లై చేయడానికి ఎలిజిబుల్ అండి. కాకపోతే ఇక్కడ మనకి ఇప్పుడు మనం అప్లై చేసినా కూడా మనకి ఇంటర్మీడియట్లో సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చే దాని మార్క్స్ని బేస్ చేసుకొని మనం పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అనేది మా మార్క్స్ అనేది ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది కన్సిడర్ చేసి దాన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ అడ్మిషన్ అనేది ఇస్తారండి. కాకపోతే ఇప్పుడు ఇవన్నీ అప్లికేబుల్ కాదండి, జస్ట్ అప్లై చేసేస్తే సరిపోతుంది. కానీ ఇవన్నీ మనకి సెలక్షన్ ప్రాసెస్లో మన మార్క్స్ అనేవి కన్సిడరేషన్లోకి తీసుకుంటారండి. అండ్ స్టూడెంట్స్ హూస్ పేరెంట్స్ యాన్యువల్ ఇన్కమ్ ఇస్ లెస్ దెన్ 1,50,000. సో రూరల్ ఏరియాస్లో లీవ్ చేసే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ 1,50,000 కంటే తక్కువ అయి ఉండాలండి. అండ్ అర్బన్ ఏరియాస్లో ఉండే వాళ్ళకి 2 lakhs కంటే తక్కువ ఒకవేళ పేరెంట్స్ యాన్యువల్ ఇన్కమ్ ఉండుంటే మాత్రం వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉందండి. అండ్ ఇక్కడ జనరల్ ఇన్ఫర్మేషన్ అంత ఇచ్చారు. ఇదంతా మనకి డీటెయిల్స్ ఇవన్నీ అవసరం లేదండి ఇప్పుడైతే. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏమంటున్నారు, ఒక్కసారి మనం ఈ కోర్సెస్ ఈ యూజీ సెట్ అనేది రాసిన తర్వాత మనకి ఏ కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అనేది కూడా ఆన్లైన్ త్రూ మనం తీసుకోవచ్చండి. అండ్ ఇది మా మెరిట్ బేసిస్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ కాలేజెస్ అనేది అలాట్ చేయడానికి మనకు ఆన్లైన్ ప్రాసెస్లో మనకి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఇస్తారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి ఇచ్చారు. అండ్ టెస్ట్ విల్ బీ కండక్టెడ్ యాజ్ పర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ సిలబస్ అంటున్నారండి. సో మనకి ఇక్కడ మనం డిగ్రీ కోర్సెస్లోకి ఎంట్రన్స్ అయినా కూడా మనం ఆల్రెడీ ఇంటర్మీడియట్ చదువుంటాం కాబట్టి ఫస్ట్ 2 yearsలో మనం ఏమైతే సబ్జెక్ట్స్ చదివామో దాన్ని బేస్ చేసుకొని మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారండి. సో అది వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ అండ్ 3 ఆప్షనల్ సబ్జెక్ట్స్ అంటున్నారండి. అంటే మనం డిఫరెంట్ స్ట్రీమ్స్ తీసుకొని ఉంటారు కదా, కాబట్టి ఎవరి స్ట్రీమ్లో వాళ్ళకి ఆప్షనల్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. బట్ జనరల్ ఇంగ్లీష్ అందరికీ సేమ్ ఉంటుంది. అండ్ వచ్చేసి ఇప్పుడు పర్ సబ్జెక్ట్ మనకి 60 మార్క్స్ ఉంటాయి కాబట్టి జనరల్ ఇంగ్లీష్కి వచ్చేసి 60 అండ్ 3 ఆప్షనల్ సబ్జెక్ట్స్కి 60 మార్క్స్. సో టోటల్గా 120 మార్క్స్కి కండక్ట్ చేస్తున్నారండి. అండ్ 30 మార్క్స్ ఈచ్ ఇన్ 4 సబ్జెక్ట్స్ అండి ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ క్వశ్చన్ పేపర్ విల్ బి ఆబ్జెక్టివ్, మల్టిపుల్ చాయిస్ ఇన్ బోత్ అండ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అండి. అండ్ ఇక్కడ మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు క్వశ్చన్ పేపర్లో. అండ్ దాంట్లో ఇంగ్లీష్ అండ్ తెలుగు 2 మీడియా ఉంటాయండి. సో మనకి ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ మనకి ఏ కంఫర్టబుల్ అనిపిస్తే ఆ లాంగ్వేజ్లో మనం చూసుకొని అటెంప్ట్ చేయొచ్చండి. ఆన్సర్ షుడ్ బి మార్క్ డౌన్ OMR షీట్స్, మనకు OMR షీట్స్ ఇస్తారండి. సో దాంట్లో మనం మార్క్ చేయాల్సి ఉంటుందండి ఆన్సర్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పేపర్ 1. ఇక్కడ పేపర్ 1 ఎలా ఉంటుందని చెప్పారు. టెస్ట్ 1 to 5 విల్ బీ ఇన్ 1 session. మార్నింగ్ 11 నుంచి 1:30 వరకు ఒక సెషన్ అంట అండి. అండ్ 22.5 hours డ్యూరేషన్ ఇన్ 4 subjects. అండ్ ఫస్ట్ వచ్చేసి మనకి ఎంపీసీ వాళ్ళకి టెస్ట్ 1 అండి. ఎంపీసీ వాళ్ళకి ఎంపీసీ అంటే ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి అందరికీ ఎంపీసీ. సో ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటాయి. సో 30 మార్క్స్ ఈచ్ ఉంటాయి, ఒక్కొక్క సబ్జెక్ట్కి 30 మార్క్స్ ఉంటాయండి. అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీ వచ్చేసి బీఎస్సీ ఎంపీసీ డేటా సైన్స్ అండ్ ఆల్ అదర్ ఫిజికల్ సైన్స్ కోర్సెస్ అని అన్నారండి. అండ్ ఇక్కడ బీకామ్ వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉందండి. బీకామ్ ఆర్ బీఏ ఆల్ కోర్సెస్ అండ్ బీబీఏ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందండి. అండ్ ఇక్కడ బైపీసీ వాళ్ళకి వచ్చేసి మనకి టెస్ట్ 2 EBZC అండి, ఇంగ్లీష్, బాటనీ, జువాలజీ అండ్ కెమిస్ట్రీ. ఇది కూడా సేమ్ అలాగే 30 మార్క్స్ ఈచ్ ఉంటుందండి. అండ్ BSc BZC అండ్ ఆల్ అదర్ లైఫ్ సైన్స్ కోర్సెస్ ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందండి. అండ్ బీకామ్ BA ఆల్ కోర్సెస్ అండ్ BBA వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ అనేది ఉందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి MEC వాళ్ళకండి. ఇక్కడ కూడా సేమ్ టెస్ట్ 3 అండి. ఇది EMAC ఇంగ్లీష్, మ్యాథ్స్, అకౌంట్స్ అండ్ కామర్స్ అండి. ఇది 30 మార్క్స్ ఈచ్, సేమ్ ఇలా అన్ని ప్రతి సబ్జెక్ట్ 30 మార్క్స్ అనేవి అలాట్ చేశారండి. సో BSc మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్స్
or BSc Data Science, BSc Maths, Economics and Statistics, BCom, BA all courses and BBA వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉందండి ఈ టెస్ట్కి. అండ్ సిఈసి వచ్చేసి టెస్ట్ 4 ఈసీఈసి ఇంగ్లీష్, ఎకనామిక్స్, అకౌంట్స్ అండ్ కామర్స్ 30 మార్క్స్ ఈచ్ అండి. అండ్ దీనికి కూడా వచ్చేసి బీకామ్, BA ఆల్ కోర్సెస్ అండ్ BBA వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందండి. అండ్ నెక్స్ట్ వన్ హెచ్ఈసి ఉందండి, ఆ టెస్ట్ 5 అండి. ఈ హెచ్ఈసి అంటే ఇంగ్లీష్, హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ సివిక్స్ అండి. దానికి కూడా 30 మార్క్స్ ఈచ్ ఉంటుందండి. దీనికి కూడా బీకామ్, BA ఆల్ కోర్సెస్ అండ్ BBA వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందండి. అండ్ ఇక్కడ నోట్ ఇచ్చారండి, ఇదేంటి అంటే క్యాండిడేట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ వొకేషనల్ కోర్సెస్ అంటున్నారండి. వొకేషనల్ కోర్సెస్ దీంట్లో ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ విత్ బ్రిడ్జ్ కోర్సెస్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ BSc, MPC అండ్ అదర్ ఫిజికల్ సైన్స్ కోర్సెస్. సో మనకేంటి అని అంటే ఇక్కడ వొకేషనల్ కోర్సెస్ కంప్లీట్ చేసి ఉంటారు కదా ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్తోని, బ్రిడ్జ్ కోర్స్ వాళ్ళకేమో BSc, MPCకి ఎలిజిబిలిటీ ఉంటుందండి. అండ్ వచ్చేసి లైఫ్ సైన్సెస్ సబ్జెక్ట్స్ వాళ్ళకి పారామెడికల్ ఇంతకుముందు మనం అనుకున్నట్టు విత్ బ్రిడ్జ్ కోర్స్ ఉన్న వాళ్ళకేమో BSc, BZC అండ్ అదర్ లైఫ్ సైన్స్ కోర్సెస్కి ఎలిజిబిలిటీ ఉందండి. అండ్ ఇంజనీరింగ్ లైఫ్ సైన్సెస్ వితౌట్ బ్రిడ్జ్ కోర్స్ అండ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ కోర్సెస్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ బీకామ్, BBA అండ్ BA అండి. అండ్ బ్రిడ్జ్ కోర్స్తో చేసిన వాళ్ళకేమో ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్తోని వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళకి విత్ బ్రిడ్జ్ కోర్స్ చేస్తేనేమో BSc, MPCలోకి అండ్ వేరే సైన్స్ కోర్సెస్కి. అండ్ లైఫ్ సైన్సెస్తోని చేసిన వాళ్ళకి పారామెడికల్ కోర్సెస్ విత్ బ్రిడ్జ్ కోర్స్ చేసిన వాళ్ళకి BSc, BZCలోకి ఎంట్రన్స్ అనేది ఉంటుందండి, ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ ఇంజనీరింగ్ లైఫ్ సైన్సెస్ ఉన్నాయి కానీ వితౌట్ బ్రిడ్జ్ కోర్స్ చేస్తే మాత్రం ఇక్కడ వాళ్ళకి బీకామ్, BBA అండ్ BA వాళ్ళకి BAకి ఎలిజిబుల్ అండి వాళ్ళు. అండ్ ఇక్కడ రిజర్వేషన్ గురించి కూడా ఇచ్చారు. సో ఇక్కడ విమెన్ రిజర్వేషన్ వచ్చేసి రిజర్వేషన్ పర్సెంటేజ్ SCకి 75% ఉంది, ST 6, ఇది వచ్చేసి SC, CC, BCC ఇది వచ్చేసి 2 ఉంది, BC 12 ఉంది, మైనారిటీస్ 3 అండ్ EBC, OC 2 ఉంది. టోటల్ 100 సీట్స్ మనకి రిజర్వేషన్ ఉందండి. అండ్ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసి SC వాళ్ళకి 30 ఉందండి, ST 2, SCC, BCC వచ్చేసి 1, BC 5, మైనారిటీస్ 1, EBC 1, టోటల్ 40 సీట్స్ అండి. ఇవి వచ్చేసి మనకి ఇక్కడ విమెన్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ విమెన్లో రిజర్వేషన్ గురించి అండి. ఇన్ కేస్ ఆఫ్ BC క్యాండిడేట్స్ అని అంటే the 5 seats are reserved as follows అండి. BC క్యాండిడేట్స్కి వచ్చేసి నెంబర్ ఆఫ్ సీట్స్ BCA, BCB, D అండ్ E ఉన్నాయి కదండి. సో నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసి BCA వాళ్ళకి 1, BCB వాళ్ళకి 2, BCD వాళ్ళకి 1, BCE వాళ్ళకి 1 అండ్ టోటల్ 5 సీట్స్ అనేవి మనకి రిజర్వేషన్ అనేది ఇచ్చారండి BC వాళ్ళకి. అండ్ వేరే రిజర్వేషన్స్ కూడా ఇచ్చారు మనకి. నెంబర్ ఆఫ్ సీట్స్ NCC వాళ్ళకేమో 1 సీట్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ 1, చిల్డ్రన్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్, ఆర్మ్ పర్సనల్ 1, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ 1, ఆర్ఫన్ చిల్డ్రన్ 1, టోటల్ 5 సీట్స్ ఇచ్చారండి రిజర్వేషన్లో. సో ఇక్కడ మనకు వచ్చేసి రెసిడెన్షియల్ కాలేజెస్ ఫర్ విమెన్ అండ్ విమెన్లో కూడా రిజర్వేషన్ కేటగిరీస్ ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఇచ్చారండి. సో రిజర్వేషన్ క్రైటీరియా ఇక్కడ అవన్నీ చూసుకున్న తర్వాత మనం అప్లై చేయాల్సి ఉంటుందండి. అండ్ ఇక్కడ ఎలా అప్లై చేయాలి అని అంటే ద క్యాండిడేట్ షుడ్ గో త్రూ ద ప్రాస్పెక్టస్, మన ప్రాస్పెక్టస్ ఆర్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఇచ్చారు కదండి, దీంట్లో మొత్తం మనం చెక్ చేసుకోవాలండి ఏం డీటెయిల్స్ ఇచ్చారో. మనం ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియాని మనం మీట్ అవుతాం అనిపిస్తే మాత్రమే మనం అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉందండి. ఎందుకంటే రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మనకు ఆ రిటర్న్ టెస్ట్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటే మాత్రమే మనం అప్లై చేయాలండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక మనం మీట్ అయితే 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుందండి. త్రూ పేమెంట్ గేట్వే సెంటర్స్ అని అన్నారు, అంటే మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనేది చేయాల్సి ఉంటుంది. అది ఎప్పుడు అంటే February 5th నుంచి March 5th వరకు మనకి టైం ఉందండి అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి. అండ్ మనకి ఇక్కడ ఒక్కసారి మనం పేమెంట్ అనేది చేసిన తర్వాత మనం ప్రిలిమినరీ డేట్ ఇవ్వాలండి. ఎలా అంటే మనం నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మొబైల్ నెంబర్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మొబైల్ నెంబర్కి. అండ్ ఆన్ రిసీప్ట్ ఆఫ్ ద ఫీ ద క్యాండిడేట్ షల్ బి ఇష్యూడ్ ఏ జర్నల్ నెంబర్. అండ్ కాకపోతే చూసుకోండి, వన్స్ ఒకసారి మీరు ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత ఫీ 100 రూపీస్ పే చేసిన తర్వాత మనకి ఒక జర్నల్ నెంబర్ రిలీజ్ చేస్తారండి. ఆ జర్నల్ నెంబర్లో మీకు ఏంటి అని అంటే సబ్మిషన్ మీరు కట్టినప్పుడు మీకు ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ని మీరు మళ్ళీ వెబ్సైట్లో ఈ సైట్స్లోకి లాగిన్ అయిన తర్వాత మీరు ఈ జర్నల్ నెంబర్ అనేది ఇవ్వాలండి. అంటే మనం ఫీ పే చేసినట్టు, మనకి ఫీ పే చేస్తే రిసిప్ట్ ఇస్తారు కదా, ఆ రిసిప్ట్ నెంబర్ లాగండి. ఆ రిసిప్ట్ నెంబర్ మనం వన్స్ ఎంటర్ చేసి మనం ఫీ కట్టినట్టు వాళ్ళకి కన్ఫర్మేషన్ అనేది ఉంటుందండి. ద క్యాండిడేట్ షాల్ ఫాలో ద ప్రొసీజర్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అంటున్నారండి. సో ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఏమేమైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో అవన్నీ కూడా ఫాలో అయ్యి మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయాలి, ఆన్లైన్ అనేది అప్లై చేయాలండి.
సో మనకి ఇక్కడ మనం అప్లై చేసేటప్పుడు మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా రెడీగా పెట్టుకోవాలండి, స్కాన్ చేసి ఉంచుకోవాలి. 3.5 × 4.5 అండ్ ఈ సెంటీమీటర్స్ ఈ మెజర్మెంట్లో మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అప్లికేషన్ ఫిల్అప్ చేసే ముందు దగ్గర పెట్టుకొని వన్స్ ఒకసారి మనకు అడగగానే ఫోటో స్కాన్ చేసి అప్లోడ్ చేసేయాలండి అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసినప్పుడు. సో అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు మనకి ఏ టెస్ట్ అటెంప్ట్ చేయాలంటే ఇక్కడ మనకి డిఫరెంట్ స్ట్రీమ్స్ డిఫరెంట్ కోర్సెస్ ఇచ్చారు కదా. సో మనం ఏ స్ట్రీమ్ కోసం అప్లై చేస్తున్నాం అనేది మాత్రం క్లియర్గా మెన్షన్ చేయాలండి. టెస్ట్ 1 టెస్ట్ 2 అంటే ఏ స్ట్రీమ్కి రిలేటెడ్ టెస్ట్ ఇక్కడ ఇచ్చారు కదా స్పెసిఫిక్గా. సో ఏ టెస్ట్ మనం అప్లై చేస్తున్నామో దానికి రిలేటెడ్ సబ్జెక్ట్స్ మాత్రమే మనం రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఫిల్అప్ చేసేటప్పుడు మరి జాగ్రత్తగా మన రిలేటెడ్ స్ట్రీమ్స్ మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. అండ్ ద క్యాండిడేట్స్ విమెన్ ఇంట్రెస్టెడ్ టు టేక్ అడ్మిషన్ 4 స్పెషలైజ్డ్ కోర్సెస్ అంటున్నారండి. అంటే మనకి ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో కదా, కొంతమంది విమెన్కి అడ్మిషన్ ఒక 4 కాలేజెస్లో తీసుకోవాలంటే ఆప్షన్స్ తీసుకోవాలి అనుకుంటే వాళ్ళు కూడా ఇక్కడ మనం చేసుకోవచ్చండి. అండ్ అబౌవ్ 4 కాలేజెస్లో ఏదైనా కూడా ఆప్ట్ చేసుకునే ఛాన్స్ ఉందండి వాళ్ళకి. అండ్ ఇక్కడ మనకి 4 కాలేజెస్లో వాళ్ళకి ఆప్షన్స్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళ చాయిస్ ప్రకారం కూడా వాళ్ళు ఏదైనా ఒకటి పెట్టుకోవచ్చండి. సో ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ మనకి ఏంటి అని అంటే మనకు ఒక కాపీ ఆఫ్ ప్రింట్అవుట్ తీసుకోవాలి అండి. ఎందుకనంటే మనకి ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం అవసరం పడుతుంది కాబట్టి ఒక కాపీ ఆర్ ప్రింట్అవుట్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ తీసుకోవాలండి. అంటే ఏంటి అంటే అది రిఫరెన్స్ నెంబర్ కూడా ఉంటుంది దాంట్లో. సో ఈ రిఫరెన్స్ నెంబర్ని బేస్ చేసుకొని మనకి హాల్ టికెట్స్ అనేది రిలీజ్ చేసినప్పుడు రిఫరెన్స్ నెంబర్స్ టైప్ చేస్తే మనకి హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుందండి. ఇంకా మనకి ఏమన్నా ఈ మిస్టేక్స్ కానీ ఇంకరెక్ట్ ఇన్ఫర్మేషన్ అంటే మనకి పొరపాటున ఏమన్నా మనం మిస్టేక్స్ అనేవి చేస్తుంటే అవన్నీ మనకే రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. కాబట్టి వాళ్ళకి ఎలాంటి సంబంధం ఉండదు. కాబట్టి మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అన్ని రీడ్ చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గైడ్లైన్స్ అన్ని రీడ్ చేసి మనం అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేయాలండి. అండ్ ఒకవేళ అప్లికేషన్స్లో మనం ఇనెలిజిబుల్ అని తెలిస్తే మన క్రైటీరియా మీట్ అవ్వకపోతే మనం రిజెక్ట్ చేసేస్తారండి మనని. అండ్ సెలెక్టెడ్ క్యాండిడేట్ షుడ్ బి ఏబుల్ టు ప్రొడ్యూస్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. అంటే మనం ఇంటర్మీడియట్ వరకు ఎలిజిబిలిటీ అడుగుతున్నారు కాబట్టి మనం ఏమైతే రిలేటెడ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉంటాయో అవన్నీ కూడా మనం అడ్మిషన్ ప్రాసెస్ జరిగేటప్పుడు అవన్నీ కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ద సెలెక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్ విల్ బి సమ్మర్లీ రిజెక్టెడ్. అంటే మనం ఒకవేళ నెసెసరీ డాక్యుమెంట్స్ వాళ్ళకి సబ్మిట్ చేయలేనట్లయితే ఫెయిల్ అయినట్లయితే సబ్మిషన్లో అట్లాంటప్పుడు మాత్రం వాళ్ళు కూడా మన అడ్మిషన్ని రిజెక్ట్ చేసేసే ఛాన్సెస్ ఉన్నాయండి. సో మనం అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా అన్ని అప్లై చేయడమే కాకుండా సర్టిఫికేట్స్ అనేవి ఒకసారి తెచ్చుకున్నప్పుడు అన్ని ప్రాపర్గా ఉన్నాయో చెక్ చేసుకొని మనం అడ్మిషన్ ప్రాసెస్లో వెళ్తే మాత్రం మనకి ప్రాబ్లం అనేది ఏమి ఉండదండి. సో కాలేజ్ అండ్ కోర్సెస్ ఇచ్చారండి. సో ఇక్కడ మనకి గట్కేసర్ అండ్ ఇక్కడ డిఫరెంట్ ప్లేసెస్లో ఇక్కడ కాలేజెస్లో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి అనేది ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్ అనేవి ఇచ్చారండి. ఇవి కూడా చూసుకోండి. సో ఆప్షన్స్ ఏమైనా ఆప్ట్ చేసుకున్నప్పుడు మనకి ఏమైనా నచ్చినట్టుంటే దాంట్లో ఆ ప్లేస్ని బట్టి మనం కూడా ఆప్షన్స్ తీసుకోవచ్చండి. అండ్ కాలేజ్ వైజ్ కోర్సెస్ అని అన్నారు. ఇక్కడ కూడా ఇక్కడ ఆదిలాబాద్ వచ్చేసి మనకి ఆదిలాబాద్లో కోర్సెస్ వచ్చేసి ఉన్నాయి. సో మంచిర్యాల ఈ కోర్సెస్, సో అన్ని నిర్మల్లో ఈ కోర్సెస్. అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఓల్డ్ డిస్ట్రిక్ట్ ఇక్కడ ఓల్డ్ డిస్ట్రిక్ట్ అని ఇచ్చారండి. కాబట్టి ఆదిలాబాద్లో మనం చెక్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకి ఏ కాలేజ్ బాగా అనిపిస్తుంది, మనకి నచ్చిన కోర్సు ఎక్కడ ఉంది, ఏ ప్లేస్లో ఉంది అనేది చూసుకొని మనం ఆప్షన్స్ తీసుకుంటే బాగుంటుందండి. అండ్ ఇవన్నీ డీటెయిల్స్ అండి దానికి రిలేటెడే. అండ్ ఇక్కడ కూడా అంతే సేమ్ అలానే ఉన్నాయి. సో ఇవన్నీ క్యాండిడేట్స్ ఇవన్నీ చూసిన తర్వాత హాల్ టికెట్స్ వచ్చేసి మనం ఈ సైట్స్కి అఫీషియల్ సైట్స్కి వచ్చేసి డౌన్లోడ్ చేసుకోవాలండి. అది ఎప్పటి నుంచి అంటే 15th ఏప్రిల్ నుంచి మనం హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చానండి. అండ్ విత్ ద రిఫరెన్స్ నెంబర్ అలాటెడ్ టు దెమ్. ఫస్ట్ రిసిప్ట్లో ఆ రిఫరెన్స్ నెంబర్ అనేది చెప్పాం కదా, అప్లికేషన్ ప్రాసెస్లో రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనం హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చండి. అండ్ ఇక్కడ నో క్యాండిడేట్ విల్ బి అలౌడ్ టు అపియర్ ఫర్ ద ఎగ్జామినేషన్ వితౌట్ ఏ హాల్ టికెట్. మనం హాల్ టికెట్ లేకుండా ఎగ్జామ్స్కి అనేది అటెండ్ అవ్వడం అనేది జరగదు. కాబట్టి హాల్ టికెట్ కంపల్సరీ డౌన్లోడ్ చేసుకొని మనం ఎగ్జామ్స్ అనేది అటెంప్ట్ చేసి ఉంటుంది. అండ్ డేట్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ వచ్చి 25th ఏప్రిల్ అంటున్నారండి. అంటే సండే రోజు మనకి 25th ఏప్రిల్ రోజు ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ పేపర్ 1 వచ్చేసి 11 AM to 1:30 PM అండి. అండ్ ఏమైనా డీటెయిల్స్ కావాలంటే పేపర్ 1 రిలేటెడ్ ఇక్కడ ఈ అఫీషియల్ సైట్కి లాగిన్ అవ్వాలండి. అండ్ ఇక్కడ అన్ని కూడా ఇచ్చారు. సో పేపర్ 1 ఈ రోజు ఉంది, పేపర్ దానికి రిలేటెడ్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఈ అఫీషియల్ సైట్లో చూడొచ్చండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అఫీషియల్ సైట్లో ఒక్కొక్కసారి లాగిన్ అవి చెక్ చేసుకోవచ్చండి. అండ్ మీకు ఏమైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే www.indiavidya.com మన ఛానల్ని గూగుల్లో రిఫర్ చేయొచ్చు ఫ్రెండ్స్.